స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, నేను మరొకటి తెలుగు ట్రేడర్ని. సో ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే చాలా ఫాల్ సైడ్ జరిగిందనమాట. న్యాచురల్గా నేను మార్కెట్ అసలు ఎగ్జాక్ట్లీ నన్ను అడిగితే 11:30 ఆ టైం చూసినప్పుడు మార్కెట్ ఒక పీక్ స్టేజ్లో పైకి వెళ్తుందండి. 25,050 బ్రేక్ చేసింది. నన్ను అక్కడ ఇన్వెస్టర్స్ చాలా హెవీగా ఉన్నారన్నమాట. అక్కడి నుంచి ఎప్పుడైతే 25,050 బ్రేక్ చేసిందో అక్కడి నుంచి 250 పాయింట్స్ బ్రేక్అవుట్ అనమాట, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కట్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ షూటింగ్ స్టార్ పడ్డది. ఏంటిది షూటింగ్ స్టార్ ఎందుకు పడ్డది? నేను అనుకున్నాను, అదేంటి షూటింగ్ స్టార్ ఎందుకు పడ్డది, ఇలా ఎందుకు వచ్చింది. ఓకే, క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేసాను. నాకు అక్కడి నుంచి పడతాం రిట్రేస్ అయ్యి మళ్ళీ పడతాం మళ్ళీ రిట్రేస్ అవడం పడతాం. ఇంకా డైరెక్ట్ 25,050 నుంచి 24,750 వరకు దేక్కుంటా నేలకు వచ్చేసింది యాక్చువల్లీ నిఫ్టీ అయితే. సో ఇంత దారుణంగా పడ్డదనమాట. ఇండియా ప్రజెంట్. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏంటి, ఇది మన ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీగా ప్రజెంట్ వచ్చింది. సో చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్. కానీ రాడ్ రియాలిటీలో అలా లేదనమాట. సో ఫుల్ లెంత్ ఫాల్ రాడ్ ఇచ్చిందనమాట ఈసారి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈరోజైతే నేను 461 రూపాయల ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయ్యాను, ఎందుకంటే మార్కెట్ వన్ డైరెక్షన్లో ఫాలో అవుతుందన్నమాట. సో ఇంక నేను కూడా పీ సైడ్ నుంచుని ఇంకా ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయ్యాను. 461, దట్ ఈస్ ఫైన్ అనమాట. కరెంట్ పోయిందండి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి అంతే. మరి చూడాలి ఏంటి పరిస్థితి, రేపైనా ఏమన్నా రికవరీ ఉంటుందా పైకి అప్ సైడ్ పొటెన్షియల్కి అని చూడాలన్నమాట, అబ్జర్వ్ చేయాలి. మీకు ఈరోజు మార్కెట్ సెషన్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గడిచిన కొన్ని వీడియోస్లో ఒక అతను నన్ను విపరీతంగా బూతులు తిడుతున్నాడు కామెంట్ సెక్షన్లో. బ్రదర్, నేను ఎవరికీ అపకారం చేయలేదు, ఎందుకు నన్ను నా తిడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఓకే, జస్ట్ కూల్ డౌన్. ఓకే, నీకు ఎంటర్టైన్మెంట్ కావాల్సిన ఛానల్స్ చాలా ఉంటాయి బయట, వాటిలో టైంపాస్ చేయి, అంతేగాని ఇక్కడికి వచ్చి నన్ను అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం కరెక్ట్ కాదనమాట. ఒకవేళ నాలో ఏదైనా తప్పు ఉంటే నేను సరి చేసుకుంటాను. నీతో మాట్లాడే విధానం కావచ్చు, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నన్నే నేను సరి చేసుకుంటాను, నేను రెడీ అనమాట. సో ఎందుకంటే మీరు తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నా నాకు తెలియట్లేదు. సో అందుకని ఓకేనా. సో ప్లీజ్, దట్స్ ఇట్. ఓకే, రెస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఉంటాను గైస్, టేక్ కేర్, బాల్ ఆఫ్ యూ, బాయ్.